99% 100% చెప్తున్నా చేస్తుంది. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూడా జగన్ పరిపాలన ఎట్లుందో తెలుసు వాళ్ళకి. అయితే గతంలో ప్రభుత్వంలో ఉన్నది ముఖ్యమంత్రిగా ఉన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పటి నుంచి చూసుకుంటే చంద్రబాబు గారు గతంలో ఏపీకి ముఖ్యమంత్రిగా చేసిండు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పటి నుంచి చూసుకుంటే అంటే ప్రధానంగా ప్రతిపక్ష పార్టీ అంటే టీడీపీ అనుకోవాలి పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి రాకన్నా ముందు నుంచి. కానీ ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు రోజా గారు కానీ అంబటి రాంబాబు కానీ కొడాలి నాన్న కానీ ఇంకా కొంతమంది చాలామంది ఎందుకు ప్రతిసారి ఒక టార్గెట్ చేసిన విధంగానో లేకుంటే ఒక విధంగా పవన్ కళ్యాణ్ గారిపైనే ఆరోపణలు చేయడము మాట్లాడడం 3 పెళ్ళిళ్ళు అని ఇంకోటి కానీ అంటే ఈయనని తిడితే వాళ్ళు ఫేమ్ అయిదామనే లేకుంటే ఏ ఉద్దేశం అది? మూడోది కాన ఇంకో 2 చేసుకుంటాడు. వీళ్ళు ఏమైనా ఇస్తురా ఆయనకు, వీళ్ళు ఏమైనా చేస్తురా? మొన్ననే చెప్పిందిగా 4వ పిల్ల జగన్ ఏమనేసి ఉండొచ్చేమో తెలియదు కదా. ఇప్పుడు మళ్ళీ ప్రస్థానం వస్తే 4వ పెళ్ళి 3వ పెళ్ళి అంటున్నారు. చెప్పిందిగా మొన్న నాకు తెలియదు 4వ పిల్ల జగన్ అనేమో అనేసి ఉండొచ్చు, చెప్పలేం కదా. ఏళ్ళటోనికి 7 మంది ఉన్నా కానీ ఏం కాదు, అర్థమవుతుందా? ఆయనకి కెపాసిటీ ఉంది, చేసుకుంటాడు. నీదేం పోతుంది, ఎవరేం పోతుంది చెప్పు? 4 అయినా 5 అయినా చేసుకుంటాడు, 10 చేసుకుంటాడు. ఆయనకు ఓపిక ఉంది, మీకు కూడా ఓపిక ఉంటే చేసుకోర్రి. ఆయన న్యాయబద్ధంగా చేసుకుంటున్నాడు, పెళ్ళిళ్ళు చేసుకున్నాడు. కానీ ఉంచుకుంటాడు కదా, దేనైతే కూడా ఉంచుకుండా లేదు కదా. ఎందుకన్నా అవన్నీ బేకార మాటలు, ఆ బేకార పంచాయతీలో పెట్టుకున్నది. ఆడ 4 పెళ్ళి అది నీకు తెలుసు అన్న, ఎందుకో ఏంది అనేసి నీకు తెలుసు, అందరికీ తెలుసు. ఎందుకంటే ఆయన ఎట్లాంటి వ్యక్తో అందరికీ తెలుసు. పవన్ కళ్యాణ్ ఏదైనా ఉంటే స్ట్రైట్ అండ్ ఫార్వర్డ్ మాట్లాడతాడు. బూతులు మాట్లాడుతాడు అంటానంటే బూతులు ఏడ మాట్లాడుతాడు. ఆయన వరకు వచ్చినప్పుడే ఆయన బూతులు మాట్లాడాల్సిన అవసరం ఆయనకేముంది? అసలు ఏముంది ఆయనకు? ఏం లేదు బూతులు మాట్లాడాల్సిన అవసరం. ఇచ్చేస్తారు, రూమర్స్ ఇచ్చేస్తారు. ఈసారి ఎలక్షన్స్ తెలుస్తుంది కదా ఎవరు ఏంది అనేసి. ఒకవేళ నువ్వు అన్నట్టుగా జగన్ లేదు చేసి ఉంటే గెలుస్తాడు. జగన్ మొన్న మాట కూడా అంటుండు కదా, ఫ్యాన్ ఇంట్లో ఉండాలి, గ్లాసు సింక్లో ఉండాలి, సైకిల్ బయట ఉండాలని. అంటే మళ్ళీ ఇంకోసారి ఫ్యాను అందరి ఇళ్లలో ఉండబోతుందా, ప్రభుత్వంలో వాళ్ళు ఉండబోతుందా? ఆ విధంగా చూసుకుంటే ఫ్యాన్ ఈసారి మాత్రం నాకు తెలిసి చెరువులో పట్టేట్టు ఉంది, ఉన్న హాసం చెప్తున్నా. ఎందుకంటే కొన్ని తెలిసినాయి, కొన్ని తెలుసుకున్నాం. ఎందుకంటే ఇప్పుడు చేస్తున్నారు ఎవరు, చేసేది ఎవరు అందరికీ తెలుసు, జనాలకు కూడా. చూద్దాం, వెయిట్ చేసి చూద్దాం, తెలుస్తుంది కదా. ఇంకా 1 మంత్ 2 మంత్స్ ఉన్నాయి ఎలక్షన్స్, అప్పుడు తెలుస్తుంది. కాకపోతే ఒక్కడు మాత్రం చెప్తున్నా, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ చెప్తున్నా, మీరు ప్రతిసారిలాగే ఈసారి గిట ఎవరైనా గుడ్డిగా నమ్మి ఓట్లు వేయడం జరిగింది అనుకో, ఎవరు కాపాడలేరు ఇంకో 20 years వరకు. ఇది మాత్రం వాస్తవం చెప్తున్నా. జగన్ పరిపాలన ఎట్లుందో అందరికీ తెలుసు. మంచి చేశాడని ప్రతిసారి ఇది చేసిరు. ఏడే చేసిండు, డెవలప్ చేసిండన్న. ఏం డెవలప్ చేసిండన్న? మీకు తెలిసిన అందరికి ఏమన్నా డెవలప్ చేసినా? ఏవో కొన్ని పథకాలు అమ్మ ఒడి అవి ఇవి అంటని చెప్పేసి ఇది చేస్తున్నారు, చేసిరు. మళ్ళీ జనాల దగ్గరనే కదన్న, ఎవరైనా జనాల దగ్గరనే. కానీ ఇప్పుడు నువ్వు రూపాయి వస్తుందంటే రూపాయల ఆట అనేది నాటను పెట్టినా కానీ ఎవడో పట్టించుకోడు. నువ్వు మొత్తానికి నువ్వు చేసుకుంటే ఎట్లయితుంది అన్న? నేను ఒక్కనన్న మాట ఏం కాదు, అది ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ తెలుసు. అది ఆ లీడర్ వైజ్గా తిరిగేటోళ్ళకు తెలుసు, అందరికీ తెలుసు. కాకపోతే ఈసారి వాళ్ళకి రాకపోతే, వైసీపీ రాకపోతే ఏందో పరిస్థితి వాళ్ళకు కూడా తెలుసు. అర్థమైందా? అందు గురించే చెప్తున్నా. ఈసారి మాత్రం కొద్దిగా ఆలోచించి ఓట్లు వేస్తే అది టీడీపీ అయినా జనసేన అయినా ఇదవుతుంది.